కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీను రాజమహేంద్రవరం ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆదివారం నర్సరీని సందర్శించారు. తొలుత శ్రీ సత్యదేవ నర్సరీ ఐఎన్ఏ మాజీ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. ఆయనకు బొకేతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ విదేశాల్లో ప్రసిద్ధిగాంచిన నర్సరీలు మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఉండడం మనం ఎంతో అదృష్టదగ్గ విషయమని, మనందరికీ ఎంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే ఫ్యాక్టరీలుగా విరాజిల్లుతున్న ఈ నర్సరీలు సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో రోజులుగా నర్సరీని అందించాలని తన కోరిక ఈరోజు నెరవేరిందని, అలాగే రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన డాక్టర్ల బృందంతో మరొకసారి కడియపులంక నర్సరీని సందర్శించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సత్యదేవ నర్సరీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పుల్లా వీర వెంకట్రావు, పుల్లా సత్యనారాయణ చంటియ్య, పుల్లా ఆంజనేయులు, పుల్లా పెద్ద సత్యనారాయణ, పుల్లా వీర్రాజు, పుల్ల రామారావు, డాక్టర్ పుల్ల రామకృష్ణ, డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం, పుల్ల రాజశేఖర్, పుల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాది సత్యదేవ నర్సరీ అండి. నా పేరు పుల్ల వీర వెంకట్రావు. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారు ఈరోజు మా నర్సరీకి రావడం చాలా ఆనందదాయకం. వారు ఇచ్చేసి మా నర్సరీలని చూసి కొన్ని మొక్కలు కొనుగోలు చేసి తీసుకువెళ్లారు. పైగా కడియం నర్సరీలు ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తున్నాయని చెప్పి ఆయన కొనియాడారు. కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నర్సరీల మీద ఆధారపడి బతుకుతున్నారని ఆయనకి మేము చెప్తే ఆయన ఈ దేశానికే వెన్నెముక అనేటువంటి కడియం నర్సరీలు అని చెప్పి ఆయన చాలా సంతోషదాయకం తెలియజేశారు. చాలా హ్యాపీగా ఆయన ఈ కడియం నర్సరీలను చూస్తూ భగవంతుడు అవసరమైతే ఈ క్షణాల ప్రాణం తీసుకెళ్లిపోయినా పర్లేదు, నేను అంత సంతోషంగా ఉన్నానని చెప్పి ఆయన వారి మనసులో ఉన్న మాటని ఇక్కడ మీడియా ముందు తెలియజేశారు.